జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు ఊహించినట్లే భారీగా యువ సైన్యం తరలివచ్చింది. కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానానికి యువత పోటెత్తింది. పవన్ ప్రసంగం ఆద్యంతం కుర్రాళ్ల అరుపులు కేరింతలతో ఉర్రుతెలిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేయడం పోలీసులకు, కార్యకర్తలకు అత్యంత కష్టసాధ్యమైంది. పవన్ ఉద్వేగ ప్రసంగాన్ని అభిమానులు ఆద్యంతం ఆస్వాదించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటంలో మూడంచెల కార్యాచరణ ప్రకటించి కాకినాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన తొలి బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించింది. ముందు రోజు రాత్రే పవన్ కాకినాడ చేరగా ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. హోదా బదులు రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తామంటూ కేంద్రం ప్రకటన చేసిన నేపథ్యంలో పవన్ స్పందన ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు పెద్ద సంఖ్యలో కాకినాడకు తరలివచ్చారు. ఉదయం నుంచే నగరంలోని ప్రధాన రహదారులు, సభా ప్రాంగణం, జేఎన్టీయూ క్రీడా మైదానం వద్ద కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం తర్వాత అధిక సంఖ్యలో అభిమానులు వేదిక వద్దకు వచ్చి నినాదాలతో హోరెత్తించారు. బ్యారికేడ్లు నెట్టేస్తూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సభా సమయం సమీపించే కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవగా వీరిని అదుపు చేసేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. బ్యారికేడ్లు ఎత్తేస్తూ చెట్లు, గోడలు, భవనాలు ఎక్కుతూ అత్యంత ప్రమాదకరంగా ఎగబాకారు. యువకులు సభావేదిక వద్ద ఉన్న రేకుల షెడ్డు పైకి ఎక్కగా అది కూలే ప్రమాదం ఉందంటూ పోలీసులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. చివరికి స్వయంగా పవనే వారికి విజ్ఞప్తి చేశారు. పవన్ ఆవేశంగా, ఉద్విగ్నంగా ప్రసంగిస్తున్నంతసేపు యువత ఉత్సాహంతో ఊగిపోయింది. కేరింతలతో మైదానాన్ని హోరెత్తించారు. పవన్ ప్రసంగిస్తుండగానే చెట్టుకొమ్మ విరిగిపడింది. దానిపైనున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంతలోనే ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతం తగిలి కాజులూరు మండలానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యేక హోదా కోసం సభ నిర్వహించినా ఎక్కువ మంది అభిమానులు పవన్ ను దగ్గర నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. తోపులాటలో నెట్టుకోవడంలో ఓ దశలో తీవ్ర అలజడి నెలకొంది. సభ విజయవంతమవడంతో జనసేన శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. కాకినాడ సభలో అభిమాని మృతి ఘటన కలిచివేసిందన్న పవన్ ఇలాంటి ఘటనలు జీవితాంతం తనను కలవరపెడుతూనే ఉంటాయన్నారు. భద్రతా సమస్యల కారణంగా ఆస్పత్రికి వెళ్లలేకపోయానన్న పవన్ అభిమాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.